నమస్కారం అండి. ఈరోజు టాపిక్ తెలంగాణ లంబాడీస్ నాకు తెలిసిన నిజాలు గురించి చెప్పదలుచుకున్నాను. నిజంగా చెప్పాలంటే బంజారాను ఏకతాటిపై తీసుకురావడానికి మరియు బంజారాలను కొద్ది ఆర్గనైజేషన్ చేసి వారికి విద్య కానీ ఉద్యోగరీత్యా కానీ వారికి అన్ని రకాలుగా పైకి తీసుకురావడానికి 1953లోనే భూక్యా విపి నాయక్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ను స్థాపించడం జరిగింది. ఈ సంఘాన్ని అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే ఆ మహానుభావుని యొక్క ఉద్దేశాన్ని అన్ని రాష్ట్రాల్లో దాదాపు ప్రభావితం చేయడం జరిగింది. ఆ రకంగా చెప్పుకోవాలంటే అనేక మంది తెలంగాణలో కూడా గౌరవనీయులు మన భాగ్యనాయక్ గారు, రమణమ్మ గారు, మరియు మన దీప్లాల్ చౌహాన్ గారు, స్వామి నాయక్ గారు, తర్వాత దాసు నాయక్ గారు, మరియు బాణుదు మన భిక్యా నాయక్ గారు, అనేక మందికి తెలంగాణలో వాటి ప్రభావం వీరిపైనే కాకుండా విద్యార్థి యువకులు అయినటువంటి రవీంద్ర నాయక్ గారు, అమర్ సింగ్ తిలావత్ గారు, మరియు మన స్వామి నాయక్ గారు, వీరి అందరిపైన వారి ప్రభావం కొంత ఆ తర్వాత రాను కాలంలో ఈ యువకులపైన కూడా దాన్ని పడడం నేను గమనించాను. 1965లో గౌరవనీయులు మన భాగ్యనాయక్ గారు నెక్కొండలో ఒక బంజారా పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అక్కడ ఉన్న వరంగల్ జిల్లా వాళ్ళే కాకుండా మొత్తం మారుమూల ప్రాంతాలు కూడా సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆనాటి సమావేశానికి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు మరియు ప్రముఖ చీఫ్ మినిస్టర్ మన విపి నాయక్ గారు కూడా అట్టి సమావేశానికి రావడం జరిగింది. అప్పుడు నేను నెక్కొండ జడ్పిహెచ్ఎస్ స్కూల్లో 5th క్లాస్ అవుతున్నాను 1965లో. నేను అట్టి సమావేశంలో వచ్చి నేను కూర్చున్నాను. ఆ సమావేశంలో భాషణ కూడా తెలుగు కూడా అంతగా అర్థమయ్యేది కాదు. దీంతో పాటు భాగ్యనాయక్ గారు రిజర్వేషన్ విషయాలు వాళ్లకు తెలియపరుస్తూ తెలంగాణలో రిజర్వేషన్ ఎంత అవసరమో అది వారికి వివరిస్తూ, దానితో పాటు బంజారా స్త్రీలు కూడా వేషధారణ మార్చాలి, మన వేషధారణకు మార్చవలసిన అవసరం ఉంది అని కూడా గట్టిగా నొక్కి చెప్పింది ఆ సమావేశంలోనే తెలుసు. ఎట్టి సమావేశానికి సక్సెస్ కావడానికి అనేక మంది తమ కృషి సైకిళ్ళ పైన, కాళ్ళ నడక పైన అనేక రకాలుగా వాళ్ళు ఆర్గనైజేషన్ చేసినట్టు తర్వాత కాలంలో నేను కనుక్కోవడం జరిగింది. అయితే ఒకసారి బంజారాల యొక్క లంబాడీస్ యొక్క పరిస్థితి మనం తెలంగాణలో కనుక రివీల్ చేస్తే, నెమరు వేసుకుంటే చాలా అధ్వాన పొజిషన్లో ఉండేది. తిండి లేక, పని లేక, ఆడపిల్లలను సాదుకోలేక ఆడపిల్లలను చంపేయడం, ఆడపిల్లలను అమ్ముకోవడం, ఒక్క పూట తింటే నెక్స్ట్ డే నాడు సేమ్ పూట 24 గంటలు అన్నం తినేవాళ్ళు. ఆ విధంగా కష్టపడి మన వ్యవసాయానికి నీళ్ళ సౌకర్యం లేదు. ఆ విధంగా కష్టపడి విలేజ్లో అనేక ప్రాబ్లాన్ని, అనేక రకాల బాధను అనుభవించారు మన జాతి వాళ్ళు తెలంగాణలో. అయితే ఆ ప్రభావంతో ఏదైతే ఆల్ ఇండియా బంజారా ఆర్గనైజేషన్ ప్రభావంతో అన్ని భారతదేశం మొత్తం పైన, ప్రత్యేకంగా తెలంగాణ పైన అక్కడ ఉన్న ప్రజలకు, యువకులకు విద్యాబుద్ధులు చెప్పించితేనే పైకి వస్తారు అనే ఒక దృక్పథంతో అప్పుడు భాగ్యనాయక్ గారు 1959లో ఒక హాస్టల్ ఏర్పాటు సబ్సిడీ హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగింది. తరువాత మన లేడీస్ హాస్టల్ కూడా హన్మకొండలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభావం చాలామంది పైన ఆ విధంగా వారు ఆ విధంగా వరంగల్ జిల్లా వాళ్ళను ఒక విద్యావంతులుగా తయారు చేయడం జరిగింది. అయితే కొన్ని తర్వాత కాలంలో
మెల్లమెల్లగా చదువుపై ఈ యొక్క దేశ అంటే మూడు ఆ విధంగా తిరగడం జరిగింది. ముందుకు ముందు గ్రామాల్లో ఖాన్కీ బడి మరి సర్కారు బడి అని చెప్పుకునేవారు. ఖాన్కీ బడి అంటే ప్రైవేట్ వ్యక్తులను ఎంగేజ్ చేసుకొని కొద్దిపాటి డబ్బులున్న వ్యక్తులు ఒక 10 మంది వారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళకు విద్య కొంతవరకు నేర్పించి వాళ్ళకు పత్రాలు రాయడం, పత్రాలు చదవడం అంతవరకు నేర్పించుకున్నారు మన తండవాసులు, మన లంబాడీసు. తర్వాత మెల్లమెల్లగా గవర్నమెంట్ స్కూల్ రావడం ఆ విధంగా ప్రారంభమైంది. కొంతమంది నేను 1972లో నేను ఇంటర్మీడియట్ వచ్చే నాటికి అప్పటికి నాకు పూరికా దాసు నాయక్, రవీందర్ నాయక్, మరి అంతకుముందు భాగ్య నాయక్ మా మండల వ్యక్తి మరియు రమణమ్మ గారులతోటి కూడా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి నేను అప్పుడే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత నేను కాలేజ్ హాస్టల్లో జాయిన్ కావడం జరిగింది 1972-73లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అప్పటికి కొంతమంది ఏదో రకంగా కష్టపడి అప్పటికి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఏదో రకంగా ఎవరో దయా దాక్షిణ్యాల మీద కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నారు బీసీ కోటాలో. అలాంటి వాళ్ళలో అప్పటి గ్రాడ్యుయేట్లో ధనుంజయ ఫస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్తుంటారు. తర్వాత పూరిక గోపీచంద్, పూరిక మన నారాయణ సింగ్, పూరిక జవహర్లాల్ కూడా అప్పటికే గ్రాడ్యుయేట్స్. వీళ్ళే కాకుండా హట్టిశంకర్ చౌహాన్, తరువాత అనేక మంది మానులాల్, పూరిక మానులాల్, తర్వాత భూక్యా చంద్రం, వీళ్ళు అప్పటికే 1972లోనే వీళ్ళు గ్రాడ్యుయేట్స్. వీళ్ళే కాక ఇంకా అనేక మంది వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కాడికి రావడం జరిగింది. కానీ పరిస్థితి చూస్తే తిండి లేక మరి చదువుకోవడానికి రాక, చదవడానికి స్కూళ్ళలో రాక, ఎందుకంటే తల్లిదండ్రులు పంపరు, ఎందుకంటే భోజనాలు పెట్టి వాళ్ళకి స్కూల్ పంపడం అనేది చాలా కష్టం. కాబట్టి వాళ్ళని ఏమైనా చిన్నపాటి పనులు, తర్వాత అగ్రికల్చర్ కూలి పనులు, గొడ్లలో ఎడ్ల మేపడం అలాంటి పనులైనా కొంత టర్న్ కావడం జరిగింది. ఇలాంటి పరిస్థితి చాలా అధ్వానంగా తెలంగాణ లంబాడీస్ అనుభవించడం జరిగింది. నేను స్వయంగా చూశాను. తర్వాత 23 పూటలు అన్నం తిన్న వ్యక్తులు చాలా తక్కువ ఈ కులాలలో, కొద్ది మంది తప్పించి. అయితే ఈ పరిస్థితిని ఎలాగైనా, ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు 1956లో 1956లో ఏర్పడడం జరిగింది. అనేక రాష్ట్రాలలో కొంత భాగం ఎస్టీగాను, లంబాడి ఇదే తెగ ఎస్టీగాను, కొంత భాగము బీసీలోను, కొంత భాగం ఎఫ్సీలోను, ఆ విధంగా భారతదేశం అంతటా ఉండడం జరిగింది. భాష ఏదైతే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆంధ్ర ప్రాంతం వచ్చి మన తెలంగాణలో, మన హైదరాబాద్లో కలవడం వల్ల అక్కడి వాళ్ళు అంతకుముందే ఆ లంబాడీస్, ఎరకల, యనాదీస్, ఎస్టీ తెగలు ఉండడం, మనము లేకపోవడం వల్ల అనేక బాధలు, ఇబ్బందులకు, చదువుకున్న ఉద్యోగాలు లేక అలాంటి పరిస్థితులు, ఎన్నో కష్టమైన సీట్లు లేక, ఇట్లాంటి ఎన్నో ఇంజనీరింగ్స్ కానీ, మన యొక్క రిజర్వేషన్లో ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీటీసీలు మొదలుగు ఎన్నో మనం కోల్పోవడం జరిగింది. అయితే ఈ ప్రభావం మొత్తం దానికి ముఖ్యంగా ప్రప్రథమంగా నడిపించిన వ్యక్తి, దేనికి ఆ మాటే చెప్పాలి, మన భాగ్య నాయక్ గారు అని చెప్పడంలో సందేహం లేదు. వారితో పాటు తర్వాత కాలంలో వచ్చినటువంటి మన అక్కడనే వరంగల్లో ఉన్నటువంటి దాసునాయక్ గారు అని కనుకోండి, బిగ్య నాయక్ అనుకోండి, ఇంకా కొంతమంది వరంగల్ జిల్లాలో కూడా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో దీప్లాల్ చౌహాన్ గారు, స్వామి నాయక్ గారు, విద్యార్థి నాయకులు కూడా ఈ మొత్తం రాష్ట్రంలో ఒక ఉప్పెన్లాగా, తెలంగాణ ఈ స్టేషన్ లాగా మొత్తం వ్యాపించడం జరిగింది. అయితే అనేక కమిటీలు మనకు అప్పటికే వెంగళరావు గారి యొక్క మన రిజర్వేషన్ రాకముందు వెంగళరావు యొక్క దయతో, అప్పటి చీఫ్ మినిస్టర్ దయతో మన అమర్ సింగ్ రాఠోడ్ తెలంగాణ ప్రాంతీయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, క్యాబినెట్ మినిస్టర్ హోదాది వారికి ఇవ్వడం జరిగింది. తరువాత చిన్న చిన్న పదవులు కూడా మన వాళ్ళు ఎస్టీ రిజర్వేషన్ లేకున్నా దాక్షల మీద చేయడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే ములుగు ప్రాంతం
లంబాడీస్కు ధర్మారెడ్డి గారు జడ్పీ చైర్మన్గా ఉన్న రోజుల్లో అనేక మందికి హిందీ పండిట్గా చిన్న చిన్న ఉద్యోగాలు వారు పెట్టియడం జరిగింది. నా విచారణలో నేను ఒక కనుక్కున్న దాంట్లో మాకు ధర్మారెడ్డి గారి పుణ్యం అండి, ఇది హిందీ పండిట్ మేము చదువుకున్నాం, మాకు టీచర్లు రావడం ఇది రావడం అని వాళ్ళు కూడా చెప్పుకోవడం జరిగింది. గతి లేదు, వాళ్ళ కొంతమంది పెద్దల మీదనే మనం ఆధారపడవలసి ఉంది, రిజర్వేషన్ లేదు. అయితే ఈ రిజర్వేషన్ విషయంలో భారత అనేక రిప్రజెంటేషన్స్ మన అప్పటి భారత ప్రధాని తరువాత వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అన్యాయం అని నెహ్రూ గారికి కూడా తెలుసు. ఎందుకంటే అంతకుముందు ఉన్న నెహ్రూ గారికి కూడా ఈ భాష యొక్క ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం వల్ల ఈ విధంగా ఒకే కులానికి ఒక దిక్కున ఎస్టీ రిజర్వేషన్, మరి ఇంకో కులంకి రిజర్వేషన్ లేకపోవడం అని వారికి కూడా అనేక ఉన్నాయి. దీనికి దాదాపు చాలా కమిషన్స్, ఎస్టీ కమిషన్స్, ఎస్టీ స్థితిగతుల పైన ఇంకా చేర్పించవలే వాళ్ళ గురించి అనేక కమిషన్స్. మొట్టమొదటిగా ఎల్విన్ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లోకూర్ కమిటీ, అదేవిధంగా సీలు కమిటీ, దేబార్ కమిటీ, చందా కమిటీ, అనేక కమిటీలు వేసి ఏదైతే తారతమ్యం ఉన్నదో, ఎక్కడైతే ఒకే రాష్ట్రంలో ఒక కులం ఎస్టీలో ఉండడం, ఒక కులం ఎస్టీలో లేకపోవడం మీద స్టడీ చేయడం జరిగినది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశంలో అనేక 14-15 రాష్ట్రాల్లో ఈ విధంగా ఉండడం వల్ల మొత్తానికి ఒక మంచి రిపోర్టు బిల్లు తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని సెప్టెంబర్ మాసం అనుకుంటాను 1976లో అప్పుడు లోకసభ, రాజ్యసభ రెండు కూడా అప్రూవ్ చేసి బిల్ పాస్ చేయడం జరిగింది. అయితే తరువాతి కాలంలో ఇది జియో రాకముందే, నోటిఫికేషన్ రాకముందే, అపాయింటెడ్ డేట్ రాకముందే ఇందిరమ్మ గారు గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటికి పీరియడ్ కావడం, తర్వాత వేరే గవర్నమెంట్ రావడం, జియో ఇష్యూ చేయడంలో కూడా కొంత ఆలస్యమైంది. ఎందుకంటే నేను ముందుగానే ఇందిరమ్మ గారిని పాదాభి నమస్కారం చేసి ప్రారంభించవలసి ఉండే. ఎందుకంటే ఆమె పెట్టిన భిక్ష, ఆమె చేసిన మనకు సాయం తోటి ఈరోజు తెలంగాణలో మనం ఈ ఎస్టీ హోదాను మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఆమెకి ముందుగానే 50 సంవత్సరాల ఈ రిజర్వేషన్ కంప్లీట్ అయినందున వారికి ముందుగానే నేను పాదాభిబంధం చెప్పుకోవాల్సి ఉండే. కానీ ఈ కొద్దిగా ఇటు అటు నా యొక్క స్పీచ్ మార్పు రావడం జరిగింది. ఆ తల్లి దయతోటే మనం ఈరోజు ఈ విధంగా మనం ఈ స్థాయికి ఎదుగునాం. తెలుసు 1978 ఎలక్షన్లో రిజర్వేషన్ వచ్చిన తర్వాత అప్పటి వరకు మన యొక్క బంజారా కమ్యూనిటీ ఎవరు కూడా ఎమ్మెల్యే లేరు. ఆ రిజర్వేషన్ తోటి కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్ అని రెండు పార్టీలు కూడా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. బ్రహ్మారెడ్డి నాయకత్వంలో ఉన్న పార్టీ మరియు మన ఇందిరమ్మ నాయకత్వంలో ఉన్న పార్టీ కూడా పోటీ చేయడం జరిగింది. అయితే అప్పుడు 4 ఎమ్మెల్యేస్ మనకు రావడం జరిగింది. ఇందిరా కాంగ్రెస్ నుంచి ప్రప్రథమంగా గౌరవ రవీందర్ నాయక్ గారు, ఆదిలాబాద్ నుంచి అంబాజ్ జాదవ్ గారు, మరియు మన అమర్ సింగ్ తిలావత్ గారు, రెడ్డి కాంగ్రెస్ నుంచి జగన్ నాయక్ గారు ములుగు, అక్కడ కాంగ్రెస్ నుంచి నిలబెట్టిన మన దాసు నాయక్ గారు ఓడిపోవడం, ఈ విధంగా 4 మన అసెంబ్లీలో రావడం జరిగింది. దాని తరువాత అనేక మంది మన డాక్టర్స్, ఇంజనీర్స్, ఆఫీసర్స్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్పర్సన్స్, ఇలా విధంగా అనేక స్థితిలో అనేక సంస్థలో మనం ఎదగడం జరిగింది. ఇదంతా ఇందిరమ్మ పుణ్యం. కాబట్టి మరోసారి 50 సంవత్సరాల సందర్భంగా ఆమెను పాదాభి నమస్కారం మనం ఎంతో తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నాం. మనమే కాదు, ఇక్కడ ఉన్న ఎరుకలాస్, యనాదీస్ కూడా ఆమెకు రుణపడి ఉన్నారు. మొత్తానికి ఈ విధంగా ఇంకో రకంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి కూడా ఉన్నారు. రామారావు మహారాజ్
రామారావు ఆమె పైన అనేక మంది భాగ్యనాయక్ గారు అయితేంది, రమణమ్మ గారు అయితేంది, తర్వాత యువ నాయకులు అయితేంది, అనేక మంది రిప్రజెంట్ ఇవ్వడం, ఎస్టీలో ఈ డిఫరెన్సెస్ను తొలగించడానికి అనేక మార్గాల ద్వారా దాన్ని తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే మన రామారావు మహారాజ్ గారు ఇక్కడ బాన్స్వాడ నిజామాబాద్లో ఆమె మీటింగ్లో వచ్చినప్పుడు ఆ మీటింగ్లోనే మన రామారావు మహారాజ్ గారికి పాదాభివందనం చేసి ఈ మాట వారి దగ్గర వచ్చి రామారావు మహారాజ్ గారు తీసుకోవడం జరిగింది. నేను ఎలాగైనా ఎస్టీలు లంబాడ తెలంగాణ వాళ్ళను ఎస్టీలో కలుపుతానని ఆమె మాట ఇవ్వడం కూడా జరిగింది. మేడం గారికి ఒకటి అప్పట్లో టాక్స్ నేను విన్నాను, 5 ఏదైతే సాధువులు వారి అడ్వైజర్గా పెట్టుకొని వారిని బాగా నమ్మే ఆమె. మన తెలంగాణ కూడా ఇన్ఛార్జిగా రతన్ లాల్ జోషి గారు ఉన్నారని తెలుసు నాకు. ఎందుకంటే ఇవన్నీ చాలా అనుభవాలు నాకు అప్పటి నుంచే అప్పటికే నాకు 1972లోనే ఏదైతే నాకు పరిచయాలు ఏర్పడ్డ దాసునాయక్ గారు కానీ, రవీందర్ నాయక్ గారు కానీ, భాగ్యనాయక్ గారు కానీ, తరువాత మన రమణమ్మ గారితోటిగా మా మండలి వాళ్ళే ఈ ఇద్దరు వీళ్ళతోటి నాకు పరిచయాలు ఏర్పడడం జరిగింది. కాబట్టి మనం కాంగ్రెస్ ఏం చేసినా ఈ లంబాడీస్కు కాంగ్రెస్ చేస్తుంది అనే ఒక భరోసా వారు అప్పుడు కల్పించడం జరిగింది. ఏది ఏమైనప్పటికైనా మన పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్ గారు మరి ఇతర ఎమ్మెల్యేస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు బస్సు యాత్ర ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ప్రారంభించే యాత్రలో వాళ్ళ యొక్క ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బంజారా జాతికి, లంబాడి జాతికి తెలంగాణలో చేశారో, ఇందిరమ్మ ఏ విధంగా వాళ్లకు సాయం చేసిందో తరువాత అది చెప్తూ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర 2 రోజుల పాటు వాళ్ళు ప్రారంభించి బహిరంగ సభ పెట్టి మనం ఏదైతే సాధించో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది, ఇందిరమ్మ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది వివరించడానికి వారు సిద్ధమైనందుకు వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మళ్ళా అమ్మగారిని, ఇందిరమ్మ గారిని ఇంకోసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మన తెలంగాణ ప్రజలు, మన లంబాడీసు ఎరకల యానాది చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ధన్యవాదాలు.